హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియోలో సినిమా సైంధవ విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన ఈ సినిమా మొన్న పండక్కి అంటే జనవరి 13వ తారీఖు 2024లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అంటే గట్టిగా 22 రోజులు ఏమవుతుంది. ఈ సినిమా అయితే నిన్నటి నుంచి అంటే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అంటే నిన్న మధ్యాహ్నం నుంచో సంతకాల నుంచో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. మరి సినిమా హాల్లో రిలీజ్ అయినప్పుడు సినిమా అయితే పెద్దగా ఆడలేదు. నేను ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు మీ అందరికీ చెప్పాను, ట్రైలర్ రివ్యూస్ చెప్పేటప్పుడు కూడా ట్రైలర్ అయితే నాకు సూపర్గా నచ్చింది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రివ్యూ చెప్పినప్పుడు సినిమా అయితే అనుకున్న స్థాయిలో లేదు అని చెప్పాను ఫ్రెండ్స్. మరి ఆ సినిమా వివరాలు ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మా వీడియోస్ చూసి మీరు కనుక సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ కారు. ఎందుకంటే నా రివ్యూ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆ విషయంలోకి వచ్చేస్తే సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను. సినిమా మీ అందరికీ ఆల్రెడీ రివ్యూ చెప్పాను సినిమా వచ్చినప్పుడు. మరి ఓటీటీలో చూడాలి అని రికమెండ్ చేస్తున్నాను కాబట్టి, అంటే నేను ప్రతి సినిమాని ఓటీటీలో వచ్చే ప్రతి సినిమాని ఓటీటీలో రిలీజ్ అయిన ప్రతి సినిమాని చూడండి అని చెప్పను ఫ్రెండ్స్. దానికి కారణం ఏంటంటే థియేటర్లో ఓకేగా ఉన్న సినిమా ఓటీటీలో కొన్ని పర్ఫార్మెన్స్ చేయనివి ఉన్నాయి. కానీ మనం వీడియో చేసి ఒక సినిమాని చూడండి అని చెప్తున్నప్పుడు ఆ సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. బాగున్న సినిమాని ఎడితిరిగి అందరూ చూస్తారు, కానీ బాగున్న సినిమాలో బాగుండే అంశాలు ఏముండయి, అవి నచ్చుతాయా లేదా అనేది కూడా మనం చూసి చెప్పాలి. మన వీడియో చూసి ఖచ్చితంగా మీరు సినిమా చూస్తే అరే వీడు చెప్పింది కరెక్ట్గా లేదే అని మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. కనుక మంచి సబ్జెక్టు ఉంటేనే నేను రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి అని. కనుక ఈ సినిమాని కూడా మరి ఈ సినిమాలో మంచి ఏముంది చెడేముందని కాదు, కానీ నచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి. కనుక దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ గారి 75వ సినిమా. చాలా రోజుల తర్వాత ఆయన పవర్ఫుల్ రోల్లో నటించాడు. అంటే కొంచెం యంగ్ అని కాదండి, అదే కొంచెం మాస్ లుక్లో యాక్షన్ మోడ్లో కనిపించాడు. మామూలుగా వెంకటేష్ గారిని ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన ఫ్యామిలీ పిక్చర్సే చూసాం. యాక్షన్ పిక్చర్స్ ఆయన కొంచెం ఫామ్లో ఉన్న టైంలో చేశాడు తప్పితే ఆ తర్వాత ఆయన పెద్దగా చేసింది ఏం లేదు. అన్ని ఫ్యామిలీ పిక్చర్సు, కొంచెం తండ్రి పాత్రలో చేశాడు. మరి ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత మంచి యాక్షన్ చేశాడు ఫ్రెండ్స్. మీకు గుర్తుంటే ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు నేను చెప్పాను ట్రైలర్ సూపర్గా ఉంది, యాక్షన్ అద్దర కొట్టేశాడు, వెంకటేష్ యాక్షన్ చేస్తే సూపర్గా ఉండిద్ది అని చెప్పాను. ఈ రోజు కూడా నేను అనుకునేది ఏంటంటే ఫ్రెండ్స్, పండక్కి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో అంటే హనుమాన్ను పక్కన పెట్టండి, హనుమాన్ వేరే జోనర్ సినిమా కాబట్టి దాన్ని పక్కన పెడితే రిలీజ్ అయిన గుంటూరు కారం కానివ్వండి, నాసామిరంగా కానివ్వండి, సైంధవ కానివ్వండి, ఈ రోజుకి కూడా నేను ఆ సినిమా ట్రైలర్ చూస్తే నాకు సైంధవ ట్రైలరే నచ్చింది. ఇది నిజం, నాకు బాగా నచ్చింది ట్రైలర్. మరి సినిమా అయితే అనుకున్న స్థాయిలో ఆడలేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే పండగ రిలీజ్ అవడం. ఈ సినిమా మీరు చూడండి ఫ్రెండ్స్, నేను సినిమా రివ్యూ అప్పుడు కూడా చెప్పాను, ఇది పండగ రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానే కాదు. మరి పండగ రిలీజ్ అవడం వల్ల ఈ సినిమా అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు. మీరు ఓటీటీలో ఇప్పుడు చూడండి, రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా డిజాస్టర్ అయ్యే సినిమా అయితే కాదు. అలాగని బ్లాక్ బాస్టర్ హిట్ అయిద్దని నేను అన్నాను. కొంతమందికి బాగా నచ్చి గట్టున పడేసే సినిమానే. డైరెక్షన్ స్టైలిష్గా ఉండిద్ది, వెంకటేష్ గారి యాక్షన్ ప్రెజెంట్గా ఉండిద్ది, సబ్జెక్ట్ బాగుంది. సినిమాలో లేనిదల్లా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లేదు, అంటే కామెడీ వెర్షన్ లేదు, అసలు ఎక్కడ కూడా మీకు నవ్యాంశం అసలు లేదు. అది పెద్ద మైనస్. ఇక ఈ సినిమాలో మిమ్మల్ని చూడండి అని అంటానికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్, యాక్షన్ పార్ట్. నేను సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూ చెప్పినప్పుడు కూడా చెప్పాను, యాక్షన్ పార్ట్ సూపర్గా ఉంది. నేను అంటే ఇంగ్లీష్ పిక్చర్స్లో మనం చూస్తూనే ఉంటాం అద్భుతమైన యాక్షన్ సీన్స్ అవన్నీ. మన తెలుగు సినిమాల్లో చాలా రోజుల తర్వాత ఇలాంటి యాక్షన్ ఫైట్స్ చూశాను. ఏ హీరో అయినా తీసుకోండి, ఇప్పుడు వస్తున్న హీరోలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అంటే ఇది మెయిన్ క్రెడిట్ ఫైట్స్ మాస్టర్స్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కొడితే ముగ్గురు పడిపోవటం, గాల్లో ఎగరటం కొంచెం మనకి కామెడీగా చూపించారు. కానీ ఒక మనిషి ఇలా కొట్టగలడా అనేది కాకుండా చూసే ఫైట్ చాలా స్టైలిష్గా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి ఫైట్లు చూశాను సినిమాలో అన్న ఫీలింగ్ నాకు సినిమా చూసినప్పుడు వచ్చింది.
చాలా స్టైలిష్గా ఉంది, నీట్గా ఉంది ఫైట్స్. వెంకటేష్ గారు కూడా చాలా బాగా చేశాడు. నేను ఫైట్స్ని అయితే సూపర్గా ఎంజాయ్ చేశాను సినిమా హాల్లో. మరి ఓటీటీలో కూడా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశం నాకుంది కాబట్టి నేను ఈ సినిమాని చూడమంటున్నాను ఫ్రెండ్స్. మెయిన్గా చూడమంటానికి కారణం ఇదే. ఎందుకంటే యాక్షన్ సినిమాలు చూసే ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చిద్ది. సినిమా కథ బాగానే ఉంది, కానీ మరి అది డిజైన్ చేయడం కుదరలేదు. డైరెక్షన్ని తక్కువ చేసి చూడాల్సిన పని ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్షన్ చాలా సన్నివేశాలు, నేను సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూలో కూడా చెప్పాను, చాలా సన్నివేశాలు సూపర్ అంటే సూపర్గా తీశాడు. అందులో యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టాడు. మిగతా సీన్స్ అనుకున్న స్థాయిలో తీయలేదు అనేది నా ఫీలింగు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ అదే సేమ్ ఫీలింగ్. ఒకవేళ ఇప్పుడు మీరు ఓటీటీలో సినిమా చూస్తే మీరు మెయిన్ టార్గెట్గా పెట్టుకోవాల్సింది యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి సినిమాలో. వాటిని దృష్టిలో పెట్టుకొని నేను చూడమంటున్నాను ఫ్రెండ్స్. యాక్షన్ కోరుకునే ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చే అంశాలు. మన తెలుగు సినిమాలో ఇలాంటి యాక్షన్ సీన్స్ వచ్చి చాలా కాలం అయింది కనుక నేనైతే ఈ యాక్షన్ సీన్స్ చాలా బాగా నచ్చాయి, అందుకే చూడండి అని చెప్తాను. ఎందుకంటే ఓటీటీ కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. అమెజాన్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడానికి మెయిన్ కారణాలు చెప్పాను కదా, పండగ రిలీజ్ అవ్వటం, తర్వాత మ్యూజిక్ కూడా సంతోష్ నారాయణన్ అనుకున్న స్థాయిలో కొట్టలేదు అనేది నా ఫీలింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాక్షన్ సీన్స్ అప్పుడు అదరగొట్టాడు, కానీ మిగతా సన్నివేశాలప్పుడు సోగా అనిపించినాయి. సినిమాలో ఎంటర్టైన్ చేసే సాంగ్స్ కూడా లేకపోవటం, ఒక మూడ్లోనే ఉండిద్ది సినిమా అంతా, ఒక మూడ్లోనే వెళ్ళిపోతూ ఉంటాము. కనుక ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా యాక్షన్ సన్నివేశాల కోసం ఇది చూడండి. ఓటీటీలో కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది లేదు. నచ్చని సీన్లు వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేసేయచ్చు. యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి సినిమాలో. యాక్షన్ సీన్స్ కోసం చూడండి ఫ్రెండ్స్, ఇది నా రిక్వెస్ట్. ఇంకా సినిమా గురించి పెద్దగా చెప్పేది ఏమీ లేదు. ఒక సినిమాని మనం చూడమంటున్నామంటే ఏదో ఒక అంశం బాగుంటేనే చూడమంటాము. ప్రతి సినిమాని చూసేయండి అని చెప్పం. నేను చెప్తున్నాను కాబట్టి మీకు నచ్చే అంశాలు ఏముంటాయి అంటే యాక్షన్ సినిమాని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఫైట్స్ సూపర్గా ఉంటాయి, ఫైట్స్ కోసమే చూడండి అనేది నా రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే, నా వీడియో చూసి మీకు సినిమా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.